భాగవతాన్ని పరిశీలనం చేసినప్పుడు కొన్ని మెరుపులు మనకి అవగతమవుతాయి. భగవంతుని కన్నా శక్తివంతులు లోకంలో ఎక్కడ ఉండడు. అంత శక్తివంతుడైన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషం చేత పరాక్రమాన్ని విభూతిగా పొందినటువంటి వాళ్ళు పాండవులు. పాండవులు అక్కడే ఉన్నప్పటికీ అసలు ఎవరిని శరణాగతి చేస్తే, ఎవరి పాదములు పట్టుకుంటే రక్షణ కలుగుతుందో బాగా తెలిసిన్నటువంటి ఒక వ్యక్తి భాగవతంలో మనకు ఒక మెరుపుగా కనపడుతుంది. ఆవిడ చేసినటువంటి శరణాగతి ఎంతటి అద్భుతాన్ని ఆవిష్కరించింది అంటే, అపాండవమై లోకమునందు పాండవులకు వారసులు లేకుండా పోవలసినటువంటి సందర్భం నుంచి ఉద్ధరించి పాండవులకు ఒక నలుసు మిగిలేటట్టుగా చేసినటువంటి శరణాగతి చేసింది శ్రీమద్భాగవతంలో ఉత్తర, అభిమన్యుని యొక్క భార్య. ఆమె ఏ సందర్భంలో శరణాగతి చేసింది అంటే, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆయన సంకల్పం చేసినటువంటి ప్రయోజనం ఏమి అంటే, లోకము అపాండవం కావాలి. అపాండవమగుట అంటే ఇక పాండవులకు వారసులు ఉండకూడదు, ఇక పాండవులన్న వాళ్ళు లోకంలో ఉండకూడదు. అందుకే ఆయన విడిచిపెట్టినటువంటి అస్త్రంలోంచి అగ్ని జ్వాలలు ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు మీదకి వెళ్ళాయి. ఆమె నిండు గర్భంతో ఉంది. 5 మామలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అక్కడే నిలబడి ఉన్నారు. ఒక పక్క శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడు మొదలైనటువంటి వాళ్లతో కలిసి ఇక పాండవుల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఆ రథం యొక్క నొగలు మీద కాలు పెట్టి ఉన్నాడు. ఇంతటి కురుక్షేత్ర యుద్ధంలో వీరులందరినీ తెగటార్చినటువంటి పాండవులు 5 అక్కడ ఉన్నప్పటికీ కూడా తనకి మామలు అసలు యథార్థమునకు వంశమును అపేక్షించవలసినటువంటి వారు వాళ్ళు అయినప్పటికీ అప్పటికే పాండవుల యొక్క 5 కుమారులు ద్రౌపదీదేవి యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 కలిగినటువంటి కుమారులు అశ్వత్థామ చేత చెనకబడ్డారు. ద్రౌపదీదేవి పరమధర్మానికి కట్టుబడి గురుపుత్రుడు కనుక ఆయనని చెనకరాదని అశ్వత్థామని విడిచిపుచ్చింది. ఇక మిగిలినటువంటి ఏకైక పాండవ వంశాంకురం అభిమన్యుని యొక్క భార్య అయిన ఉత్తరాగర్భంలో పెరుగుతున్నాడు. ఆ పెరుగుతున్నటువంటి శిశువు మిగలకూడదు, పాండవులు మిగలకూడదు. ఇది అశ్వత్థామ యొక్క క్రౌర్యం. అందుకని ఆయన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రమునకు ఒక లక్షణం ఉంటుంది. అది ఎదురుగుండా ఉన్న వాళ్ళని చెనకడమే కాదు, ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ప్రయోగించారో ఆ లక్ష్యాన్ని చెనకగలిగినటువంటి మంత్రపూతమైనటువంటి శక్తి దానికి ఉంటుంది. అందుచేత ఆ అస్త్రం ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చెనకడం కోసమని అది ఆమె కడుపులోకి ప్రవేశిస్తోంది. ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి మామలైన పాండవుల పాదములు పట్టుకోలేదు. అంటే దాని ఉద్దేశ్యం మామగారులని తక్కువ చేయడం ఆవిడ ఉద్దేశ్యం కాదు. ఎవరు పరమాత్మ స్వరూపుడో, ఏ భగవానుడు ఉత్తరక్షణం జోక్యం చేసుకుని రక్షణ చేస్తాడో, శరణాగతి ఎంత శక్తివంతమైనదో లోకానికి నిరూపణం చేస్తోంది. భాగవతంలో ఒక్కొక్క వ్యక్తి చాలా తక్కువసేపు కనపడచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి శరణాగతి అద్భుతాల్ని సృష్టించింది. శరణాగతి అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శరణాగతి అంటే నోటితో పలకడం కాదు. శరణాగతి అంటే తన బలహీనతని పరమాత్మకి వ్యక్తం చేయడం. ఆ వ్యక్తం చేసేటప్పుడు కూడా పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధము దృఢంగా తెలిసి ఉండాలి. ఇది నాకు ఆయనకి ఉన్న సంబంధం. ఈ కారణం చేత ఆయన ఎడల నేను భక్తితో ఉంటాను, ఆయన జోక్యం చేసుకుంటాడు అనేటటువంటి విశ్వాసం ఉండాలి. జ్ఞాన మార్గంలో నయ్యితి 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 అంటూ వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ స్థితిని చేరుకుంటారో శరణాగతి చేత ఉత్తర క్షణంలో అదే స్థితిని చేరుకుంటారు. అందుకే ఉత్తర పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడింది.
పడి నీవు తప్ప నన్ను రక్షించగలిగినటువంటి వారెవ్వరు, నన్ను రక్షించగలిగినటువంటి వారు వేరొకరు లేరు, నీవే రక్షించాలి. ఎందుకు రక్షించాలి అంటే రక్షణం అనేటటువంటిది నీ యొక్క సహజమైన లక్షణము కనుక. విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు అంటే రక్షణ యందు పూనిక వహించి ఉన్నవాడు. నీకు నా కడుపులో ఉండేటటువంటి పిండాన్ని రక్షించడం చాలా క్లేశతరమైనటువంటి విషయము కాదు. ఎందుచేత అంటే నీ కుక్షి యందు అనేక బ్రహ్మాండములు ఉన్నాయి. నీ కుక్షి యందు ఉన్నటువంటి బ్రహ్మాండములను ఒక నియతితో కూడినటువంటి వేగముతో తిరిగేటట్టుగా చేసి రక్షించడంలో కృతకృత్యుడవై నిరంతరము లోకములను కాపాడేటటువంటి దీక్షాదక్షుడవైన నీకు సామాన్యురాలైనటువంటి ఒక స్త్రీ గర్భంలో ఉండేటటువంటి పిండము చెనకబడుతున్నప్పుడు ఆ పిండాన్ని రక్షించడం అనేటటువంటిది పెద్ద కష్టంతో కూడుకున్నటువంటి విశేషం కాదు. కాబట్టి నీవు సంకల్పం చేస్తే రక్షించగలవు. ఎందుకు రక్షించాలంటే చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపగదే అని అడిగింది. భగవంతుడితో ఒక అనుబంధం ఉండాలి. అందుకే మనకి చిన్నతనంలోనే ఒక శ్లోకాన్ని నేర్పుతారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని. ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళైన వాళ్ళు ఉంటే ఇంట్లో ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అనుభవజ్ఞులైనటువంటి తల్లిదండ్రుల యొక్క పాదముల దగ్గర కూర్చుని మనకు వచ్చినటువంటి సమస్యని నివేదించి వారి నుండి పరిష్కారములు ఎలా అపేక్షిస్తామో అలాగే ఇంట్లో తనకు ఒక సమస్య ఏర్పడినప్పుడు సింహాసనం దగ్గర కూర్చుని చెప్పుకునేటటువంటి అలవాటు ఉండాలి. అది ఇంట్లో ఉన్నటువంటి సమస్య కానివ్వండి, లేదా ఆధ్యాత్మికమైనటువంటి పథంలో వచ్చేటటువంటి ఒడుదుడుకులు కానివ్వండి, ఏదో భగవంతుణ్ణి చేరడానికి భక్తి మార్గంలో ప్రయాణిద్దామని సంకల్పం చేసినప్పుడు వచ్చేటటువంటి ప్రతిబంధకములను అధిగమించాలి అంటే భగవంతుడితో చెప్పుకోవడం అలవాటు కావాలి. సింహాసనంలో ఉన్నటువంటి మూర్తులు నేనే కాశీ నుంచి తెచ్చుకున్నాను, శ్రీశైలం నుంచి తెచ్చాను, వెంకటాచలం నుంచి తెచ్చాను, ఇవి ఈ లోహంతో చేయబడినవి నేనే కొనుక్కొచ్చాను, ఇదిగో ఇక్కడ పెట్టానన్నాళ్ళు అసలు ఆ మూర్తితో ఏ విధమైనటువంటి అనుబంధం ఏర్పడదు. అందులో ఉన్నటువంటి వాడు నా తండ్రి, అందులో ఉన్నవాడు నా తల్లి, వాళ్ళు ఆ రూపంలో వచ్చి కూర్చున్నారు, వాళ్ళు నా మొర వింటారు. నేను ఇవాళ ఇక్కడ నెల్లూరు వచ్చి ఉండొచ్చు, కానీ కాకినాడలో నా పూజాగృహంలో సింహాసనంలో ఉన్నటువంటి నా స్వామి నన్ను అక్కడి నుంచే ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటాడు, నన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన అన్న పూనిక నాకుంటే నేను ఇప్పుడు తిరిగి కాకినాడ వెళ్ళినప్పుడు తలుపు తాళం తీయగానే ముందు ఎవరిని చూడాలనిపిస్తుంది? వారం రోజులైపోయింది, ఎన్నాళ్ళయిందో నా తండ్రిని చూసి, ఇక్కడ కూర్చుని ఇంత రక్షణ చేశాడు, ఒక్కసారి చూద్దామని ఇంకా స్నానం చేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళకపోయినా పూజామందిరం యొక్క తలుపులు తీసి 2 చేతులు కైమోడ్చి ఒక్కసారి నమస్కరించి వచ్చేస్తున్నాను తండ్రి, స్నానం చేసి వస్తాను, మీకు అర్చన చేస్తానని పరుగు పరుగున వెళ్ళి వచ్చి ఆయన దగ్గర కూర్చుని 1-2 నిమిషాలు కళ్ళు మూసుకుని, స్వామి మీ యొక్క అనుగ్రహంతో ఫలానా ఫలానా కార్యాల మీద బయలుదేరాను, కార్యాలన్నీ నెరవేరాయి, క్షేమంగా మళ్ళీ నేను తిరిగి వచ్చేటట్టు చేశారు, మీకు కృతజ్ఞుణ్ణి, ఇక్కడ కూర్చుని మీరే సర్వము నిర్వహించారు, నేను ధన్యుణ్ణి అని చెప్పుకోవడం ఒకటి అలవాటు అయిందనుకోండి, ఈశ్వరుడితో అనుబంధం ఉంటుంది. లేదనుకోండి అవి ఎప్పటికీ విగ్రహాలే. ఎప్పటికీ విగ్రహాలు అయినప్పుడు వాటితో అనుబంధమే ఉంటుంది. ఆయన్ని పూజ చేయడంలో కానీ, ఆయనకి నివేదన చేయడంలో కానీ, ఆయనకో కష్టం చెప్పడంలో కానీ, ఆయనకో సుఖం చెప్పడంలో కానీ, ఒక వ్యవహారం నడిపించేటప్పుడు పరమాత్మ చూస్తూ ఉంటాడు, మనం ధర్మం విడిచిపెట్టకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వేం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎందుకు అలా చేశావని చూపుడు వేలు చూపిస్తే నేను ఆయనకి జవాబు చెప్పలేను. బ్రతకడం గొప్ప కాదు, ధార్మికంగా బ్రతకడం గొప్ప. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అంటుంది. బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతాడు ఎవడైనా, అది పెద్ద కష్టం కాదు. వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ
విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. ఆహారము, నిద్ర, సంపాదన, మైథునము, ఈ 4 తక్క మనుష్య జన్మకు ఒక ప్రయోజనం ఉందన్న విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకంలో లేకుండా కేవలముగా బ్రతికెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం యొక్క అవసరం ఇప్పుడు జ్ఞాపకం వస్తుందంటే శరీరంలోంచి ప్రాణములు తేలికగా వెళ్ళిపోవడం ఎంత అవసరమో జ్ఞాపకం వచ్చిన నాడు అప్పుడు బాధపడవలసి ఉంటుంది. అందుకే అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికినంత కాలం చెయ్యి చాపకుండా బ్రతకగలగడం, మరణించేటప్పుడు భయంకరమైనటువంటి స్థితికి లోను కాకుండా చాలా తేలికగా ప్రాణములు శరీరము నుంచి ఉద్గతము కావడం కేవలము భగవంతుని యొక్క అనుగ్రహము చేత సంభవమవుతుంది తప్ప మనం అదేదో సాధించుకునేది కాదు. నేను ఒక్క మాట అంటాను, మీరు మరోలా అనుకోకండి. తన మలమూత్రములు తాను విసర్జించినంతసేపే మనిషికి గౌరవం. తన మలమూత్రములను తాను లేచి విసర్జించుకోలేకపోయాడు అనుకోండి, ఆ జీవుడు శరీరంలో ఉన్న అందరికీ బరువు అయిపోతాడు. అప్పుడు ఆ శరీరంలోంచి ప్రాణములు పైకి వెళ్ళకపోతే అతను పడేటటువంటి వ్యధ అంతా ఇంత కాదు. అందుకే ఇప్పటికీ శ్రీశైల మహాక్షేత్రంలో పూజ చెయ్యగానే తీర్థం ఇచ్చేటప్పుడు ఇదే చెప్తారు, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, మల్లికార్జున పాదోదకం పావనం శుభం అని దాని కొరకు మల్లికార్జున పాదోదకాన్ని ఇస్తున్నాము అంటారు. కాబట్టి భగవంతుడితోటి ఒక అనుబంధం ఉన్న జీవితము చాలా గొప్పది. అసలు భాగవతం రావడానికి కారణం అదే. నారదుడు వ్యాసుల వారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ధర్మాచరణము చాలా గొప్పది, నిజమే, ధర్మాన్ని పట్టుకోవాలి. కానీ ధర్మాన్ని పట్టుకోవాలి అంటే అసలు వేదము చెప్పినటువంటి ధర్మము తెలిసి ఉండాలి. తెలుసుకునేది ఎప్పుడు, ఆచరించేది ఎప్పుడు? ధర్మాచరణమునందు వైక్లభ్యము, నిషిద్ధ కర్మయందు ఆకర్షణ. ఇలా బ్రతకాలని వేదం చెప్పినా అలా కాకుండా ఇంకోలా బ్రతకాలనిపిస్తుంది తాత్కాలికమైన ఆకర్షణల చేత. ఎప్పటికి నిగ్రహం కలుగుతుంది? అందుకే వ్యాస మహర్షి దేహాభిమానము, రూపాభిమానము, ధనాభిమానము, ఐశ్వర్యాభిమానము, పదవీ వ్యామోహము, లేకపోతే అహంకారము ఎన్ని ఉన్నవాడికైనా విరుగుడు ఒక్కటే. ఏదా విరుగుడు అంటే భగవంతుని యందు భక్తి. భగవంతుని యందు భక్తి ఒక్కటి కుదురుకుందనుకోండి, తనకి ఏవి ఉన్నా కూడా వాటిని ఈశ్వరోచ్ఛిష్టంగా భావిస్తాడు. నేను చాలా అందగాడను, అది ఈశ్వరుడి యొక్క కృప, ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాడు. నేను మహాపండితుణ్ణి, ఈశ్వరుడి కృప, ఆయన అనుగ్రహం ఆగిపోతే ఏమిటి మాట్లాడతాను? నేను చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, ఈశ్వరుడి కృప, నీ అంత చదువుకున్న వాళ్ళు, నీకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, నువ్వే అందరికన్నా తెలివైన వాడివి కావు. కానీ నువ్వు అన్ని వేలు సంపాదించుకునే పదవిలో ఉన్నావంటే ఈశ్వరుడి అనుగ్రహం. దాన్ని నాశనం చేసుకోవడం అహంకారంతో బ్రతకడం. కాబట్టి ఈశ్వరుని యందు భక్తి ఒక్కటి కుదురుకున్ననాడు వేరొకలా బ్రతికే అవకాశం ఉండదు. ఈశ్వర భక్తిని కల్పించగలిగినటువంటి గ్రంథాన్ని, ఈశ్వర వైభవాన్ని, భాగవతుల యొక్క భక్తి వైభవాన్ని చాటి చెప్పే గ్రంథాన్ని లోకానికి అందించవయా. అది ధర్మానికి పునాది వేస్తుంది. ప్రత్యేకించి కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి విశేషంగా ఉన్నటువంటి కాలమునందు భగవద్భక్తిని ప్రబోధం చేసేటటువంటి పురాణమును నువ్వు తప్ప వేరొకరు ఎవరు రచించి అందిస్తాడు? అందుకు రచన చేయమన్నారు నారద మహర్షి వ్యాసుల వారిని. అందుకొచ్చింది భాగవతం. అటువంటి సమయంలో ఉత్తరకి ఈశ్వరుడితో ఉన్న అనుబంధం అటువంటిది. ఎదురుగుండా మామలు ఉన్నప్పటికీ మామలు కాదు రక్షకులు, మామలకు కూడా రక్షకుడు ఆయనే. కాబట్టి ఆయనే ఎదురుగుండా ఉన్నప్పుడు ఆయనని విడిచిపెట్టుకోవలసిన అవసరమే ఉంది. కాబట్టి ఆమె తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మ పాదముల మీద పడి అనుబంధాన్ని చెప్పింది. ఇది రావాలి లోకంలో. నువ్వు నా తల్లి, నా తండ్రి, అందుకని నువ్వు రక్షించాలి. శంకరులు అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగిన మహాపురుషులు మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటూ ఉంటారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, ఈ 3 భువనములు మా కుటుంబం అంటారు. ఆ భావన కలగాలి అంటే భక్తి వలన మాత్రమే సాధ్యం. నేను ఒక్క మాట చెప్తాను, మీరు కొంచెం తర్వాత విచారణ చెయ్యండి దాన్ని.
యథార్థమునకు అన్నిటికీ పరిష్కారం ఎక్కడుంటుంది అంటే ఒక్క భక్తిలోనే ఉంటుంది. ఒకడు అన్నం తానొక్కడే ఎందుకు తినకుండా నలుగురికి పెడతాడంటే భగవద్భక్తి కలిగిన వాడు కనుక. నాలో ఉన్న ఏ పరమాత్మ ఆకలి కల్పిస్తున్నాడో, నాలో ఆకలి కలిగినప్పుడు ఏ బాధ ఉంటుందో పక్క జీవిలోని ఆకలి చేత బాధ అలాగే ఉంటుంది. అందులోని జీవుని తృప్తి పరమాత్మ తృప్తి అని తనకున్న దాంట్లో పెట్టాలి అంటే భగవద్భక్తి ఉండాలి. మా రాష్ట్రానికే నీళ్లు కావాలి, పక్క రాష్ట్రం వాడు ఏమైపోయినా పర్వాలేదు అనకుండా ఉండాలి అంటే భగవద్భక్తి ఉండాలి. మేమందరం ఆ భరతమాత బిడ్డలం, మేమందరం ఆ పరమేశ్వరుని బిడ్డలం, మేము తాగిన నీళ్లు వాళ్ళు తాగద్దు, అందరూ సంతోషంగా ఉండద్దు అన్ననాడు ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు, అందరూ సంతోషంగా ఉంటారు. భగవద్భక్తి ఒక్కటి లోపించిందనుకోండి, మిగిలినవి ఎన్ని ఎదగనివ్వండి అవన్నీ కూడా శాంతియుతమైన జీవితమునకు ప్రతిబంధకములవుతాయి. అందుకే రామాయణ భారత భాగవతములు ఎప్పటికీ అవసరమైనటువంటి గ్రంథములు. నువ్వు ఆర్థికంగా ఎంత పెరిగావు, సాంకేతికంగా ఎంత పెరిగావన్న దానితో సంబంధం ఉండదు. నువ్వు బ్రతికి ఉన్న నాళ్ళు ఎంత శాంతిగా ఉంటావు, 10 మందికి ఎంత శాంతినిస్తావు, నువ్వు ఎంతమందికి ఉపకారం చెయ్యగలవు, నిన్ను చూసుకుని ఎంతమంది భరోసా పొందగలరు. అటువంటి జీవన శైలి అలవాటు కావాలి అంటే రామాయణ భారత భాగవతములను చదివి అనుష్ఠించడం వినా వేరొక మార్గం ఉండదు. అవి మనుష్య జాతి కొరకు ఇచ్చిన గ్రంథములు తప్ప యథార్థమునకు ఏదో ఒక వర్గము వారి కొరకు ఇచ్చినటువంటివి కావు. అందరికీ అన్ని కాలముల యందు అన్వయమయ్యేటటువంటి గ్రంథములు, సనాతన ధర్మమునందు ప్రవచనము చేయబడినటువంటి ఆర్షధర్మములతో కూడుకున్నటువంటి ఇతిహాసములు. అందుకే ఉత్తర కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళింది, చెల్లెలి కోడల అనుబంధం చెప్పింది. నేనెవరో తెలుసా, స్వయంగా నీ చెల్లెలి యొక్క కోడలనయ్యా, నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఒక్క మాటలో చెప్పింది, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని లోకంలో సామెత. నీ అంతటి మేనమామ ఉన్నాడు, కానీ నీ ఎదురుగుండానే నా భర్త అయినటువంటి అభిమన్యుడు అనేక మంది వీరులు చుట్టుముట్టి పడగొడితే ప్రాణాలు విడిచిపెట్టాడు. నా భర్త శరీరం విడిచిపెట్టినా నేనెందుకు శరీరంతో ఉన్నాను? నా భర్త లేనప్పుడు ఇంకా నాకు ఈ లోకంలో ఏదో భోగం ఉంటుందని ఉన్నదానని కాను. పాండవ వంశాంకురం ఒకటి నా కడుపులో పెరుగుతోంది. ఇది ధర్మం అంటే. శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి కూడా ఇదే మాట చెప్తుంది. ఒక వ్యక్తి స్త్రీని ఎందుకు స్వీకరిస్తాడు? ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు, కామములు ధర్మముతో ముడివేసుకోవడం కొరకు ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఇప్పుడు ఆమె కడుపులో ఉన్నటువంటి సంతానము అంతము చేసే హక్కు ఆమెకి లేదు. ఆమె ఆ వంశాంకురాన్ని ఆ వంశానికి అందించాలి. అయినప్పుడు పాండవుల వంశాంకురమైనటువంటి అభిమన్యుని యొక్క కుమారుడు నా గర్భంలో శిశువుగా పెరుగుతున్నాడు. ఆ పిల్లవాడి కోసం నేను శరీరంతో ఉన్నాను. ఇప్పుడు ఆ పిల్లవాడి మీదకి అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడు. లోపల ఉన్నటువంటి శిశువుని అది చెనకుతోంది. ఇప్పుడు ఆ పిల్లవాడే లేకపోతే అసలు అభిమన్యుడు వెళ్ళిపోయిన తరువాత ఇంతకాలము నేను జీవించడము కూడా నిరర్ధకమైన విషయం అయిపోతుంది. కాబట్టి కడుపులో ఉన్న పిండాన్ని రక్షించగలిగిన వాడెవరు? ఎదురుగుండా ఉన్నటువంటి వాడితో యుద్ధం చేయగలరేమో, కానీ లోపల ఉన్న పిండాన్ని కూడా నువ్వే రక్షించగలవు. ఎందుకు రక్షించగలవు? ఒక పిండాన్ని, ఒక ఆడదాని కడుపులో పిండాన్ని రక్షించడం ఏమిటి? సమస్త బ్రహ్మాండములను కడుపులో ఉంచుకొని రక్షించగలిగినటువంటి వాడికి ఒక ఆడదాని కడుపులోని పిండాన్ని రక్షించడం పెద్ద కష్టమా? నీ అనుగ్రహం కలగాలంటే. సంపులారవిందలోచన, అది ఆ మాట తీరులో ఉండేటటువంటి అందం. అరవిరిసినటువంటి తామర పువ్వుల వంటి కన్నులున్నవాడా అంటే బాగా విచ్చి చూస్తున్నవాడా? అందరికీ కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది? ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడుతుంది. మహాతపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళకి బాహ్యంలో కన్నులు మూస్తే జరిగినటువంటిది జరిగేటటువంటిది కనపడుతుంది.
నీకు కన్నులు తెరిచినా కన్నులు మూసినా కూడా జరిగేది జరగవలసినది కనబడుతుంది. ఎందుకని? నీది పరమాత్మ స్వరూపం. ఎవరు వేశారో, ఎందుకు వేశారో, ఏది చెనకపడుతోందో, నేను ఎంత బాధపడుతున్నానో నేను చెప్తే తప్ప తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాడివా. కాబట్టి నేను ఇప్పుడు దాన్ని అంతటినీ పెద్ద వివరంగా చెప్పవలసిన అవసరం ఉందా? దానికి పెద్ద పాఠం అక్కర్లేదు. ప్రమాదము అంత ఉద్ధతితో కూడుకుని ఉన్నది. కాబట్టి ఉత్తరక్షణం నువ్వు జోక్యం చేసుకుని నా కడుపులో ఉన్నటువంటి శిశువుని రక్షించవద్దా? సంపుల్లారవిందలోచన భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే అంది. నేను శరణాగతి చేస్తున్నాను అంది. శరణాగతి అంటే నాకున్న బలహీనతలన్నీ నీకు చెప్పాను. నాకు ఈ బలం ఉంది, ఈ శక్తి ఉంది, దీని చేత నేను రక్షించుకోగలనన్న నమ్మకము నాకు లేదు. నీవే జోక్యం చేసుకుని నువ్వే రక్షణ చెయ్యాలి. శరణాగతి అత్యంత శక్తివంతము. ఈశ్వరుడు ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుంటాడు. నోటితో నిలబడి చెప్పడం శరణాగతి కాదు. ఏదో వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడో, లేకపోతే పూజామందిరంలో నిలబడో శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పడం శరణాగతి కాదు. యథార్థమునకు శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు నీకేది ఇచ్చాడు, నువ్వు ఇచ్చిన దానిని ఉపయోగించుకొని నిన్ను నువ్వు రక్షించుకోవడంలో పొందుతున్నటువంటి వైక్లభ్యములేమిటి, దాని వలన ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నావు, ఆ బలహీనతలేవో నువ్వు పరమేశ్వరుడితో చెప్పి ఆయనని జోక్యం చేసుకోమని అడగాలి. అలా అడగడాన్ని శరణాగతి అంటారు. అలా అడగాలంటే మొదట ఏది ఉండాలి? వాడు ఒకడు ఉన్నాడని మీకు జ్ఞాపకం ఉండాలి కదా. మీరంటే మీకని కాదు నా ఉద్దేశ్యం. నాకు ఓ పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు నేను నా బలహీనత చెప్పుకోవాలనుకోండి, ఈశ్వర నాకు బలహీనత ఉంది, ఏదో ఒకటి ఉంది అని అనుకోండి. మీ మీద పెట్టడం నాకు ఇష్టం లేక అది ఏమిటంటే అని చెప్పి నా వెంట పడకండి. ఏదో ఉదాహరణకి చెప్పానంతే. నాకు బలహీనత ఉంది, ఈశ్వర దాన్ని అధిగమించలేకపోతున్నాను, మీరు జోక్యం చేసుకుని నేను ఆ బలహీనత నుంచి బయటికి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించండి తండ్రి, నన్ను కాపాడండి అని నేను ఆయనతో చెప్పుకున్నాను అనుకోండి. ఆయన జోక్యం చేసుకుంటాడు. అసలు ఆయన ఉన్నాడన్న నమ్మకం నాకు లేనప్పుడు, సింహాసనంలో ఉన్నది విగ్రహం అన్నప్పుడు నేను ఎందుకు చెప్తాను? ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటాడు? జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఉన్నాడన్న నమ్మకం ఉన్నప్పుడే శరణాగతి. కాబట్టి ఈలోగా అస్త్రం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర పాండవుల మీద కూడా పడింది. కానీ పాండవులు యోధులు కనుక వారు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధముల చేత తమని తాము రక్షించుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ ఒక చేత్తో ఆ రథానికి ఉన్నటువంటి ఆ కర్ర పట్టుకుని నొసల మీద కాళ్ళు పెట్టి ఇంకా పైకి ఎక్కబోతున్నాడు. వచ్చి ఉత్తర పాదముల మీద పడింది. పోతన గారు శరణాగతికి ఉండేటటువంటి లక్షణం ఏమిటో, కృష్ణ పరమాత్మ యొక్క అవతారము యొక్క పరిపూర్ణ తత్వం ఎలా ఉంటుందో పరమాద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. సకల ప్రాణి హృదాంతరములందు చైతన్య రూపి అయ్యుండు, భాస్వజ్యోతి అయ్యుండు, సూక్ష్మకళుండు అచ్యుతుడు అయ్యడన్ విరటజాగర్భంబున వైష్ణవ చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. అది ఆయన యొక్క అనుగ్రహ శక్తి అంటే. ఇక్కడ ఇలా రథం ఎక్కుతున్నవాడు అలాగే ఉన్నాడు. ఆయనే ఉత్తర యొక్క గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? లోపలికి వస్తున్నటువంటి బ్రహ్మాస్త్రానికి భయపడిపోయి లోపల ఉన్నటువంటి పిండం శరణాగతి చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చింది పిండానికి శరణాగతి శక్తి? ఉత్తరంటే చేస్తుంది, మరి పిండానికి ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని మనకి శాస్త్రంలో ఋషులు ఎప్పుడో చెప్పారు. దాన్ని ఇవాళ వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు. 5వ నెల దాటిపోయిన తరువాత పిల్లలు తల్లి కడుపులో ఉండి ఏది వింటారో దాన్ని బాగా గుర్తుపడతారు. పిల్లలు అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి కొత్తల్లో ఎవరు ఎక్కువ ముట్టుకుంటారో ఆ స్పర్శ వాళ్ళకి జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతుంది. నాకే మనవలు పుట్టినప్పుడు వాళ్ళని ఇంక్యుబేటర్లో ఉంచవలసిన పరిస్థితి ఏర్పడితే డాక్టర్ గారు ప్రతిరోజు ఎవరు ముఖ్యులో, ఎవరు తర్వాతి కాలంలో పిల్లల్ని ముట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి చేతులు కడుక్కుని ఓసారి పిల్లల్ని ముట్టుకోండి, వాళ్ళకి జీవితాంతం అది గుర్తుంటుంది. ఆ చెయ్యి తగిలినప్పుడల్లా వాళ్ళు శాంతి పొందుతారు, వాళ్ళు ధైర్యం పొందుతారని చెప్పేవారు.
అది మనకి శాస్త్రాలలో చెప్పబడిన మాట. మీతో నేను ఒక పరమ సత్యాన్ని మనవి చేస్తాను. ఒకప్పుడు అమెరికా నుంచి నా దగ్గరికి ఒక దంపతులు వచ్చారు. వాళ్ళు పిల్లాడిని ఎత్తుకుని వచ్చారు. అయ్యా, నేను 5వ నెల నుంచి మీరు చెప్పిన ఉపన్యాసాల సీడీలు విన్నానండి. ఈ పిల్లవాడు పుట్టాడు, వాడు ఇప్పటికీ అన్నం తినకపోతే మీ సీడీ పెడితే అది వింటూ అన్నం తింటాడండి అంది ఆ తల్లి. ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు. అది నా శక్తి అనుకోకండి, అది సనాతన ధర్మంలో ఉన్న వాంగ్మయానికి ఉన్న శక్తి. కోటేశ్వరరావు ఏమిటి, ఎవరు చెప్పినా అంతే దాని శక్తి. కాబట్టి ఆ పిల్లవాడు మా ఇంటికి వచ్చేటప్పటికి నిద్రపోతున్నాడు. ఆ పిల్లవాడిని నా భార్య ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. కాసేపటికి వాడికి తెలివి వచ్చింది. వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే నేను దూరంగా కూర్చుని కుర్చీలో మాట్లాడుతున్నా వాళ్ళతో. వాడు గింజుకుని కిందకి దిగిపోయాడు. వాడు గబ 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 పాక్కుంటూ వచ్చి నా 2 మోకాళ్ళు పట్టుకుని లేచి నించున్నాడు. నేను వాడిని ఎత్తుకుని నా తొడ మీద కూర్చోబెట్టుకున్నాను. నేను మాట్లాడుతుంటే వాడు తన చేత్తో నా నోరు తడుగుతున్నాడు ఇలాగా. వీడు ఎందుకమ్మా ఎంత చేయి తీసినా నా నోరు తడుగుతున్నాడు అన్నాను. ఆవిడంది, 5వ నెల నుంచి నా కడుపులో విన్నాడు కదండి, ఈ మనుష్యుని యొక్క కంఠంలోంచే ఆ మాట వచ్చిందన్నమాటని వాడు అంత ప్రేమతో కూర్చుని మీ నోరు తడుగుతున్నాడు అంది. పరమసత్యం. ఉత్తర కృష్ణ భగవానుని యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క రక్షణ శక్తిని ఆమె కడుపులో పిల్లవాడు ఉండగా నిరంతరం చెప్తూ ఉండేది. భగవంతుని యొక్క కథా వైభవాన్ని అవి వింటూ ఉండేది. అదే పిల్లవాడికి అందింది లోపల కడుపులో. అంది వాడు కూడా భగవంతుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. అది విచిత్రం. లోపలకొచ్చేసింది బ్రహ్మశిరోనామకాస్త్రం. అగ్ని జ్వాలలతో వస్తూ ఉంటే ఒకడున్నాడని మా అమ్మ చెప్తూ ఉండగా నా చెవుల పడుతూ ఉండేది. వాడు అంతటా ఉన్నాడని, శరణాగతి చేసి ప్రార్థన చేస్తే వచ్చి రక్షిస్తాడని చెప్తూ ఉండేది. వాడు వస్తాడా, నన్ను రక్షిస్తాడా, వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, వాడు నన్ను రక్షించుగాక అని వాడు కైమోడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఒక తల్లి కడుపు గర్భాలయం. అందులోంచే తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఎవరు పుట్టినా అక్కడే సంస్కారమును పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు శరణాగతి చేస్తుండగా సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి. ఎలా పడ్డాయో పోతన గారికి ఆ మాటలు అసలు. సకల ప్రాణి హృదాంతరాళముల, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క హృదయ క్షేత్రమునందు మీ వారస్సు కవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని మనం తెల్లవారి లేస్తే మంత్రపుష్పంలో చెప్తున్నాం కదా. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఇలా గీరితే ఎంత గీరుకుంటుందో అంత ఉండి అందులో మధ్యలో తస్య మధ్యేవ నిశిఖానియో త్వావ్యవస్థిత, ఆ మధ్యలో ఉండేటటువంటి జ్వాల, దాని మధ్యలో పరమాత్మ యొక్క కాంతి. అది తిర్యగూర్ధ్వమదశ్చాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. అందరి హృదయాలలోనూ సూక్ష్మ కళ్ళుండు, చిన్న కణం రూపంలో ఆయన వెలుగొందుతూనే ఉంటాడు. అందరి గుండెలలో వెలగొందగలిగినటువంటి వాడు ఒక ఆడదాని కడుపులోకి వెళ్ళడం పెద్ద లెక్క. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుత్ అంటే తీసేయడం. ఆయన్ని తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఉన్నంతకాలం శివం, ఆయన వెళ్ళిపోతే శవం. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడ ఎడం చక్రహస్తకుడై విరటజాగర్భంబున వైష్ణవమాయ కప్పి విశేషమైనటువంటి వైష్ణవ తేజస్సుని బయటపెట్టాడు. ఎక్కడ? విరటజాగర్భములోకి ప్రవేశించి ఘోర అఘోర రూపములతో ఉన్నాడు. ఆ బ్రహ్మాస్త్రము వైపు తిరిగినప్పుడు వైష్ణవ సంబంధమైనటువంటి తేజస్సు, బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సు కన్నా ద్విగుణీకృతమైన తేజస్సుని ప్రకాశింపజేశాడు. ఈ తేజస్సు ఆ తేజస్సుని తినేసి లోపలనున్న పిల్లవాడు వచ్చి మీద పడిపోతోందనుకున్నటువంటి అగ్నిహోత్రానికి అడ్డంగా శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహిక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ కనపడిన స్వామిని చూసి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి ఆనందపడిపోతున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని లోపల ఉన్నటువంటి శిశువుని రక్షించి ఉత్తర క్షణంలో అంతర్ధానమైపోయాడు. బయట ఉన్నవాడు బయటే ఉన్నాడు, ఉత్తరాగర్భంలోకి వెళ్ళాడు, ఉత్తరాగర్భాన్ని రక్షించాడు. శరణాగతి ఎంత శక్తివంతమైనది,
ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం ఎంత గొప్పది. ఆయన అనుగ్రహం ఉన్ననాడు ఎంతటి ఉపద్రవాన్ని ఆయన ఎలా తప్పించగలడు. ఆయన శక్తిని లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన యొక్క విశేషం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు అంటాడు, ధరతీ సబ కాగజకరవు లేకిన సబ బనరాయి సాత సమందకి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అంటాడు. ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకొని అరణ్యములలో ఉండేటటువంటి చెట్లనన్నింటినీ కలిపి కలం చేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ సంభారములు సరిపోలేదన్నాడు. కాబట్టి అన్ని గుణగణములు కలిగినటువంటి వాడు అపార శక్తివంతుడైనటువంటి స్వామికి ఆయన్ని ఆ పిల్లవాణ్ణి రక్షించడం పెద్ద లెక్క. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావన నృపాలక బాలుడింక శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేరధాత్రిని ప్రసిద్ధికి నిత్య పూజ్యుడై అన్నారు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు బ్రహ్మశిరోనామకాస్త్రము విడిచిపెట్టబడినప్పుడు దాని నుండి వ్యక్తమైనటువంటి జ్వాలల చేత గ్రసింపబడినటువంటి ఆ శిశువు ఉత్తర క్షణంలో మరణించవలసినటువంటి సందర్భం ఉంటే వికలత నొందనీక అయ్యోని పాండవులు ఏడిస్తే ఇంత రాజ్యము వచ్చిన తరువాత మాకు ఉత్తరాధికారి లేడు అని మళ్ళీ వాళ్ళు కృష్ణుడి పాదములే పట్టుకుని ఏడిస్తే తానే రక్షించవలసి ఉంటుంది కాబట్టి తనని నమ్ముకున్న వాళ్ళు ఏడవకుండా చూడడం తన కర్తవ్యమని భావించి వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున తనని తాను రక్షించుకోగలిగినటువంటి సమర్థత లేనటువంటి ఒక శిశువుని రక్షించడానికి ఉత్తరాగర్భ ప్రవేశం చేసి రక్షించినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఆ శిశువు అమ్మ కడుపులోనే పొందినటువంటి కారణం చేత విష్ణురాతుడను పేర ధాత్రిని ప్రసిద్ధికి నెక్కి పూజ్యుడై ఈ భూమండలంలో విష్ణువు చేత రక్షింపబడినవాడు అని విష్ణురాతుడు అని ఆ పిల్లవాడికి పేరొచ్చి. కానీ ఆ పిల్లవాడిని పరీక్షిత్ అని పిలిచారు. ఎందుకని? తాతగారు ధర్మరాజు సభామంటపంలో కూర్చుని న్యాయం చెప్తూ ఎదర పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడు పాండవులకు మిగిలినటువంటి ఏకైక వంశాంకురమని ఆ పిల్లవాడిని తొల మీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చునేవాడు. తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమున ఎల్ల కలడని పరీక్షించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర. ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోపెట్టుకుంటే అందరినీ పరీక్షగా చూసేవాట. ఎందుకని? విష్ణుం అంటే వ్యాపకత్వం, అంతటా నిండి ఉన్నవాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు గదకి చూచిన అందందే గలడు తనవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు కదా విష్ణువు. ఆయన నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం తన జ్వాలలతో వచ్చి నన్ను గ్రసించడానికి ప్రయత్నం చేసినప్పుడు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నా ఎదురుగుండా వచ్చి నన్ను రక్షించాడే, అటువంటి వాడు అంతటా ఉన్నాడంటారు. ఎక్కడున్నాడా అని ఆ పిల్లవాడు పరీక్షగా చూస్తుండేవాట అందరినీ. ఏమిటి పిల్లవాడు గుచ్చి గుచ్చి పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లవాడికి పరీక్షిత్ అని పేరు వచ్చింది. చిన్నతనం నుంచి విష్ణు దర్శనాన్ని అపేక్షించి చూసినవాడు కనుక పరీక్షిత్ అయ్యాడు. పరీక్షిత్ మహాధర్మమూర్తి. అది సంధికాలం. ద్వాపర యుగం పూర్తయింది, కలియుగం ప్రవేశించింది. కాబట్టి కలిపురుషుడు ఉంచుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభువు పరమధర్మాత్ముడు. పరమధర్మాత్ముడైనటువంటి ప్రభువు రాజ్యం చేస్తుండగా ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం ధర్మాన్ని నిలబెట్టడం. పరిపాలన అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ధర్మమును నిలబెట్టుట. దానికే పరిపాలన అని పేరు. రామరాజ్యం రామరాజ్యం అంటుంటాం. రామరాజ్యం అండి అంటాం. రామరాజ్యం అంటే రాముడు చేస్తేనే రాజ్యం అయితే రామరాజ్యం ఇంకెప్పుడూ రాదు. ఎందుకంటే రాముడు మళ్ళీ వస్తేనే రామరాజ్యం వస్తుంది. కాదు, రామరాజ్యం వస్తుంది ఎప్పుడు? రాముడు శాస్త్రమును ఆధారము చేసుకుని ధర్మమును ప్రతిష్ఠించినట్టు శాస్త్రమును ఆధారము చేసుకుని ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలనేటటువంటి
ఉత్సాహం ఉన్నటువంటి ప్రభువులు పరిపాలన చేసినప్పుడు వచ్చే రాజ్యము రామరాజ్యమే. కాబట్టి శాస్త్రము ప్రమాణము ధర్మమును నిలబెట్టాలనేటటువంటి పూనిక ప్రభువు యందు ఉండాలి. అటువంటి పూనిక పరిపూర్ణముగా ఉన్నటువంటి వాడు అర్జునుని యొక్క మనవడు, కృష్ణుని యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అందుకే పరీక్షిత్ పరిపాలన చేస్తుండగా కలిపురుషునికి ఊంచుకునేటటువంటి అవకాశం కలగలేదు. తడబడుతున్నాడు ఎలా నిలబడమని. ఈలోగా ఆయన దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆయన కురుజంగాల దేశం అనేటటువంటి దేశంలోకి ప్రవేశించాడు పరీక్షిత్. ఉత్తరుని యొక్క కుమార్తె ఇరావతి అనబడేటటువంటి పిల్లని పరీక్షిత్ వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఈ కురుజంగాల దేశంలోకి ప్రవేశించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని ఆయన చూశాడు. అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దు ఒక్క కాలుతోనే ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. ఒక్క కాలు మీదే నిలబడింది ఆ ఎద్దు. మిగిలిన శరీరం భూమి కాని ఉంది. దూడ పక్కన లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఆ ఆవు భూమాత, ఆ ఎద్దు ధర్మమూర్తి. ధర్మమే వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమశివుడు ఎదురుగుండా వృషభం ఉంటుంది. అంటే ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు అని. అందుకే రుత్ శబ్దానికి అర్థం ఏమిటంటే రుద్రుడు. రుద్రుడు అంటే చాలామంది రుద్రుడు అంటే చాలా కోపంతో ఉంటాడు, ఏదో పాడు చేసేస్తాడు, భయపెట్టేస్తాడు అనుకుంటారు. కాదు, నిరంతరం రుద్రాభిషేకం చేసేటటువంటి వారికి రుద్రాభిషేకం చేసి పరమశివానుగ్రహం పొందాలని ఏర్పడిన సంఘాలు ఉంటాయి కొన్ని, భరద్వాజ రుద్రాభిషేక సంఘం లాంటివి. అలాంటి వాటికి పరమశివుడిచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా? ధర్మమునందు ఊంచుకుని ధర్మాచరణము చేయగలిగిన శక్తినిస్తాడు. రుద్రాభిషేకం నిష్కామంగా ఏ కోరిక లేకుండా రుద్రాభిషేకం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ధర్మమునందు నిలబడేటటువంటి శక్తినిస్తాడు. ఎందుకంటే ఆయన వృషభారూఢుడై తిరుగుతుంటాడు, ధర్మమును అధిరోహించి ఉంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి సర్వకాలముల యందు ప్రయత్నిస్తూ ఉంటాడు. విష్ణువు యొక్క మారు రూపమైనటువంటి ప్రభువు నా విష్ణు, అదే ఆ ప్రభువు విష్ణుస్వరూపము కాకపోతే అసలు రాజుగా కూర్చోలేడు. అందుకు విష్ణువే రాజుగా ఉంటాడు. విష్ణువు ధర్మమునే నిలబెడతాడు. ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళు, అర్థం పర్థం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్లకున్న భేదాలు ఈశ్వరుడి యందు కూడా ప్రవేశపెట్టాలనుకున్న వాళ్ళు విష్ణువుకి శివుడికి భేదం చెప్తారేమో కానీ తత్వతః అసలు విష్ణువుకి శివుడికి భేదం ఉండదు. పోతన గారు తలకొట్టుకున్నది అదే. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అంత పంచాక్షరీ మహామంత్రం చేసి శివభక్తి తత్పరుడైనటువంటి పోతన గారికి రామచంద్రమూర్తి సాక్షాత్కరించి అనుగ్రహించి 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరింపజేయలా. శివకేశవుల మధ్య భేదం లేదనడానికి ఇంతకన్నా తార్కాణం ఇంకోటి ఉంటుందా? కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం. పరీక్షిత్తుకి ఎంతసేపు ధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నం. ఆ ధర్మము వృషభ రూపంలో ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. అంటే ధర్మము ప్రధానముగా 4 కాళ్ళ మీద నిలబడుతుంది. మిగిలిన అంగములు పక్కన పెట్టండి, అవన్నీ ఈ 4 అంగములలోకి పర్యవసిస్తాయి. 1 సత్యము, 2 శౌచము, 3 దయ, 4 తపస్సు. ఈ 4 ధర్మమునకు ప్రధానమైన పాదములు. ఈ 4 పాదములలో సత్యమన్న పాదము తప్ప 3 పాదములు లేవు. కలియుగం ప్రారంభంలోనే ధర్మదేవత యొక్క 3 పాదములు తెగిపోయి ఒక్క పాదం మీద టేకుతోంది. భూదేవి గోమాత రూపాన్ని పొంది ఏడుస్తోంది. భూదేవిగా ఏడవచ్చుగా, గోమాత రూపాన్ని పొంది ఏడవడం ఎందుకు? అంటే మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ హింసింపబడకూడని ప్రాణి అంటూ ఈ లోకంలో ఉంటే ఒకే ఒక్క ప్రాణి ఉంది, అదే గోమాత. అసలు అది ఎన్నడూ హింస పొందకూడదు. గోమాత హింస పొందిందనుకోండి, అక్కడ సుఖశాంతులు ఉండవు. గోమాత హింస పొందినటువంటి దేశంలో శాంతి ఉండేటటువంటి అవకాశము ఉండదు. అందుకే స్కాంద పురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, యద్గృహే దుఃఖితాగావహ. ఏ ఇంట, ఏ రాష్ట్రమునందు, ఏ దేశమునందు గోవు దుఃఖిస్తుందో,
గోవు హింసకు లోనవుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉండదు, అక్కడ శాంతి ఉండదు. గోవు ఎప్పుడూ రక్షింపబడవలసినటువంటి ప్రాణి. గోవు యందు పరమాత్మకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. భూదేవి ఎచ్చినా పట్టించుకోడేమో కానీ ఒక గోమాత అంబారావం చేసి ఏడిచింది అంటే ఆయన అంగీకరించాడు. అందుకే ఆ గోవుని కానీ చెనకితే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోదే అంటారు. ఆ వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కడుపు ఉడికిపోతుందిట ఆవు జోలికెడితే. భూదేవి భగవంతుడు తన వైపు చూసి తన భారాన్ని తగ్గించాలన్న నాడు మొట్టమొదట ఏ రూపాన్ని పొందుతుందంటే గోరూపాన్ని పొంది ఏడుస్తుంది. గోరూపాన్ని పొంది ఏడిచిందా ఈశ్వరుడు అంగీకరించాడు. భూమికి భారం అన్న మాట ఉండదు, ఇన్ని వస్తువుల చేత భారం అన్న మాట ఉండదు. భూమికి భారం ఒక్కటే. ఏది భారము అంటే పాపమే భారము. పాపం అంటే వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా తన ఇచ్చ వచ్చిన రీతిలో బ్రతకడాన్ని పాపమని పిలుస్తారు తప్ప పాపం అన్న మాటకి ఇంకొక అర్థం ఉండదు. అలా పాపం ఎక్కువైపోతే వేదం చెప్పినట్టు బ్రతికేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది అనుకోండి, వేద విరుద్ధమైన ప్రవర్తన ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు గోరూపాన్ని ధరించి భూమి ఏడుస్తుంది. ఏడిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడడుగునాడు పట్టి హింస చేతు అన్నాడు. గోవుల జోలికెడితే అక్కడ శాంతి ఉండదు, నేను వాళ్ళని పట్టి చెనకుతానన్నాడు. కాబట్టి గోరూపాన్ని ధరించి పక్కన దూడ లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఈ ధర్మము వృషభ రూపాన్ని ధరించి ఉంది. ఆ వృషభము గోమాతను అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు? నీ కన్నుల వెంట నీరు రాకూడదు కదా, కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడని బాధపడుతున్నావా? కలిపురుషుడు ప్రవేశిస్తే పాపములు పెరిగిపోతాయి. ఎటువంటి రోజులు రాబోతున్నాయో నాకు తెలుసమ్మా. తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించరు. తల్లిదండ్రులకి ప్రేమతో అన్నం పెట్టేటటువంటి వాళ్ళు, తల్లి చేతి అన్నం నేను తింటున్నాను, మా నాన్నగారు ఉండడం వల్ల ఆయన అనుభవం, ఆయన యొక్క ఆశీర్వచనంతో నేను ఆయన ఆజ్ఞలను ఔదలదాల్చి బ్రతుకుతున్నానన్న బిడ్డలు లోపించిపోతారు. తల్లిదండ్రులు బిడ్డలకు బరువైపోయేటటువంటి రోజులు వస్తాయి. భర్త భార్యను ఆదరించడు, భార్య భర్త పట్ల విశేషమైనటువంటి ప్రేమతో ఉండేటటువంటి రోజులు తగ్గిపోతాయి. యజ్ఞయాగాది క్రతువులు నడవవు. యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్సులు ఇవ్వరు. ఇంద్రుడు ఎప్పుడు వర్షం కురిపించాలో అప్పుడు వర్షం కురిపించడు. ఎప్పుడు వర్షం కురిస్తే చేతికందవలసిన పంట పాడవుతుందో అప్పుడు వర్షాలు పడడం జరుగుతూ ఉంటుంది. లోకంలో అనేకమైనటువంటి ఉత్పాతములు సంభవిస్తాయి. ఎవరు నిజానికి పరిపాలనాంశతో కూర్చోడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత లేదో అటువంటి వారు పరిపాలన చేస్తూ ఉండగా శాస్త్రములు తెలిసి ఉన్నటువంటి మహాపురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ సేవ చేసి జీవనాలు గడపవలసినటువంటి రోజులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు భరించవలసి వస్తుందని ఏడుస్తున్నావా అమ్మా అని అడిగింది ధర్మం భూమిని. అడిగితే గోమాత అంది, కాదు, నేను అందుకు ఏడవట్లేదు, నేను భరించాలని ఏడవట్లేదు. నీకు 3 కాళ్లే ఉన్నాయి. నీకు 3 కాళ్లే ఉంటే ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు. శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఒకనాడు రేఖామయధ్వజ సుధాకలచాతపత్ర వజ్రంకుశాంబుర్హ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా దివ్యమైనటువంటి చిహ్నములు ముద్రితమైనటువంటి శ్రీపాదములు కలిగినటువంటి కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడయాడాడు. ఆయన నడయాడినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అలా ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము పరిసమాప్తమైందని, నీకు ధర్మాన్ని అందించేవాడు లేడని, దీని వలన లోకంలో అధర్మం పెచ్చరిల్లిపోతుందని నేను ఏడుస్తున్నాను తప్ప కేవలం నా కోసం నేను ఏడవట్లేదు. నేను ఏడుస్తున్నది ధర్మం కోసం.
మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సమస్త ఆర్ష వాంగ్మయము యొక్క ప్రయోజనం ఒక్కటే, ధర్మ ప్రబోధం ఒక్కటే. ఆ ధర్మం 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 అదొకటే. మనిషి తరించేది దేని వలన? ధర్మము వలన. ఆ ధర్మం ఒక్కటి పక్కన పెట్టి ఎన్ని పట్టుకోండి, దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే, ఆ కాలము చేత ఇవాళ కలియుగ ప్రవేశంలో నీకు ఒంటి కాలు ఏర్పడింది, 3 పాదములు పోయే ఈ ధర్మానికి, అందుకే ఏడుస్తున్నాను. దీని వలన ఏమవుతుంది? నీవు ఒక పాదంతో ఉంటే 3 పాదాలు లేకపోతే, దీని వలన దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు, నాకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనుచు కుందెదననఘా. ఓ అనఘా, ఓ ధర్మదేవత, నీవు ఇలా ఒక పాదంతో ఉంటే ఎంతమందికి ఇబ్బంది ఉంటుందో తెలుసా? అలా ఉన్న కారణం చేత దేవతలకు యజ్ఞయాగాదులుండి హవిస్సులుండవు, కాబట్టి దేవతలు తృప్తి చెందరు. పితృదేవతలకు తద్దినం పెట్టేవాడు, శ్రాద్ధం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకి జరగవలసినటువంటి కార్యాలు జరగవు. పితృదేవతలకు, ఋషులకు, వేదాన్ని నమ్ముకుని వేదాన్ని ప్రాణంగా, భగవంతుణ్ణి ప్రాణంగా ఉపాసన చేసేటటువంటి ఋషుల యొక్క జీవనం నడవదు. ఋషులకు, నానావర్ణాశ్రమములకు, ఏ వర్ణమునకు తగిన ధర్మము, ఏ ఆశ్రమమునకు తగిన ధర్మము ఆ వర్ణాశ్రమముల యందు నడవదు ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకు, గోవులకు, అసలు గోవు అనేటటువంటి దాని మీద భక్తి అన్న మాట సన్నగిల్లిపోతుంది లోకంలో. గోవులకు, ధీయుతులకు, బుద్ధి కలిగినటువంటి వాడు, శాస్త్రం చదువుకున్నవాడు, పురాణం చదువుకున్నవాడు, వాడు ఎలా బ్రతుకుదామనుకుంటున్నాడో అలా బ్రతికే అవకాశం లోకంలో ఉండదు. కాబట్టి ధీయుతులకు, నీకు, నాకు, భూదేవతకి, ధర్మానికి కూడా చాలా కష్టమైనటువంటి కాలం దాపురించబోతోంది అని నేను కుందెదననగా, నేను ఏడుస్తున్నానయా అందావిడ. వీళ్ళిద్దరూ ఇలా ఏడుస్తుండగా పరీక్షిన్ మహారాజు వింటున్నాడు. కురుజంగాల దేశంలోకి ప్రవేశించి ఈ 2 ఏడుస్తూ మాట్లాడుకోవడాన్ని వింటున్నాడు. ఓహో, కలిపురుష ప్రవేశం జరుగుతోంది అనుకున్నాడు. ఈలోగా కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గౌరాజమున్ కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, క్రూరుండు, జంఘాలుండు, శూద్రుండొక్కడు తన్నె బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లటి వర్ణంలో ఉండి దూడ పక్కన లేక ఏడుస్తున్నటువంటి ఈ ఆవుని, ఒంటికాలి మీద నిలబడినటువంటి ఆ వృషభం ధర్మదేవతని, ఎక్కడి నుంచో తాను రాజు కాకపోయినప్పటికీ కూడా తానే రాజన్నట్టుగా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరుడు, రాజు పట్టుకోవలసినటువంటి దండాన్ని తాను పట్టుకున్నవాడు, పట్టుకోవడానికి తగిన అర్హత లేనివాడు, అలా పట్టుకుని రాజు వేషం కట్టి తన్ని బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్, ఒక్క ఎగురు ఎగిరి 2 కాళ్లతో ఆ ఎద్దును తన్నాడు. ఆ ఎద్దు నేల మీద పడిపోయి పెద్ద అంబారావం చేస్తూ ఏడిచింది. వెంటనే అతను ఇంకొక పెద్ద ఎగురు ఎగిరి ఆ ఆవుని కూడా తన్నాడు. ఆ ఆవు కూడా నేల మీద పడి ఏడుస్తోంది. చూశాడు పరీక్షిత్. గబగబా వచ్చాడు. వచ్చి కలిపురుషుణ్ణి నిలదీసి ముందు ఈ ఎద్దుని ఆవుని సేద తీర్చి ఒక మాట అన్నాడు. అమ్మా, వాచివి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగ చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి నేగిన నెలదాగినన్. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరు తినే ఆహారంలోనూ భాగాన్ని నువ్వు పొందవు. లోకంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. మాంసం తినేటటువంటి జంతువు వాళ్ళు తినే ఆహారాన్ని అది తింటోంది అని పోనీ దాన్ని చెనకచ్చు.
గడ్డి ఎవరు తింటారు? ఎవరికి కావాలి? ఎవరికీ అక్కర్లేదు. వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా ఇంటికొచ్చి బిందెలో నీళ్లు ముట్టిపెట్టి తాగిందా? ఎక్కడో ప్రవహించేటటువంటి నీళ్లు తాగి ఇహమునకు కావలసినటువంటి పాలనిచ్చి పరమును పొందడానికి కావలసినది గ్రహోపశాంతిని ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి పాలను కురిపించగలిగినటువంటి నిన్ను తన్నిన మూర్ఖుడెవడమ్మా? వాడెవరున్నాడో వాడి 2 చేతులు కూడా మణికీళిత భూషణయుక్త బాహులన్, మణులతో పొదగబడినటువంటి భూషణములు ధరించినటువంటి వాడి 2 చేతులు ఇప్పుడే నరికేస్తాను. వినువీధికి నేగిన నెలదాగినన్, వాడు స్వర్గానికే పారిపోని పాతాళానికే పారిపోని విడిచిపెట్టను. అర్జునుడి మనవణ్ణి, ధర్మాన్ని నిలబెట్టాలనేటటువంటి పూనిక కలిగినటువంటి వాణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైన భక్తుణ్ణి, నేను రాజ్య పరిపాలన చేస్తుండగా ధర్మదేవతకి భూదేవతకి ఇంత అపచారమా? నేను వాణ్ణి విడిచిపెట్టనమ్మా అన్నాడు. కలిపురుషుడు గడగడలాడుతూ పరీక్షిత్ మహారాజు గారి యొక్క పాదముల మీద పడ్డాడు. ఎంతటి దుర్మార్గుడైనా పాండువీరుల యొక్క ప్రతిజ్ఞ, పాండువీరుల యొక్క ధర్మం అటువంటిది. వెన్ను చూపినవాడు, శరణాగతి చేసినవాడు, రక్షించమని ప్రార్థించిన వాణ్ణి చెనకరు. కాబట్టి నీవు కలిపురుషుడవైనా నిన్ను చెనకను, నీవు ఉత్తర క్షణంలో నా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను? ఇది కలియుగం, నేను ఇక్కడే ఉండాలి. కానీ ఎటు చూసినా నాకు మీరే కనపడుతున్నారు. పరమధర్మమూర్తి అయినటువంటి ప్రభువు అధర్మాత్మలకు గుండెల్లో నిద్రపోవడానికి వీలు లేకుండా చేస్తాడు. కాబట్టి ఆయన గుండెల్లో సింహస్వప్నం అయి ఉంటాడు అధర్మాత్మలకు. ఎటు చూసినా పరీక్షిత్ మహారాజా నువ్వే కనపడుతున్నావు, కాబట్టి నేను ఎలా ఉంచుకోను? పోనీ నేను అంతటా తిరగను, నువ్వే నాకు కొన్ని స్థానాలు, నువ్వు ఎక్కడ ఉండమంటావో నేను అక్కడే ఉంటాను, నాకు కొన్ని స్థానములు చూపించు అన్నాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఆలోచించి నీకు 4 స్థానములు ఇస్తాను, ఆ 4 స్థానముల యందు నువ్వు ఉండన్నాడు. ఏ స్థానముల యందు ఉండమంటారని అడిగాడు. మొట్టమొదటిది జూదం. ఎక్కడ జూదం ఆడుతూ ఉంటారో, జూదానికి సంబంధించినటువంటి సంభారం ఉంటుందో దాని యందుండు. అందుకే ఆడారా ఆడలేదాతో సంబంధం ఉండదు, అవి ఉంటే చాలు ఇల్లు నాశనం అవుతుంది, ఎప్పటికో అప్పటికపోతుంది ఇల్లు. ఒక్క భగవద్గీత, ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం ఉన్నాయనుకోండి, మనం చదవక్కర్లేదు. ఒక పువ్వు వేసి నమస్కరిస్తే ఎప్పటికో అప్పటికి అవి చదువుకుని మన్ని కూడా తరింపజేయగలిగిన వాడు వంశంలో పుడతాడు. చాలామంది నా దగ్గరికి తీసుకొచ్చి మా ఇంట్లో ఇప్పుడు చదివేవాళ్ళు లేరండి, ఈ భాగవతం మీరు తీసేసుకోండి అని ఇస్తుంటారు. నేను దెబ్బలాడుతుంటాను. బుద్ధి ఉందా లేదా? మీ ఇంట్లో బిందెలు, చెంబులు, ఆఖరికి పాలు తాగేసిన కవర్లు కూడా దాచుకోవటం మీద భాగవతం బరువు అయిపోయిందా? ఇంట్లో పెట్టుకుని పువ్వి నాకెందుకు ఇస్తావు? నీ ఇంట్లో ఎప్పుడో అప్పుడు పుడతాడు భాగవతం చదువుకునేవాడు, పెట్టుకో ఇంట్లో, భాగవతం ఇచ్చేయకంటూ ఉంటాను. కాబట్టి అటువంటి గ్రంథములు ఇవ్వకూడదు, పెట్టుకోవాలి ఇంట్లో. నువ్వు చదవకపోతే పోన్లే, ఒక్క నమస్కారం చేయి చాలు, అవి చదువుకుని 7 తరాలు తరింప చెయ్యగలిగిన వాడు వస్తాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఏ స్థానములు ఇవ్వమంటారు, ఏ స్థానములు ఇవ్వాలి అని ఆలోచించి మొట్టమొదట జూదాన్ని ఇచ్చాడు. అందుకే జూదము కలిపురుష స్థానం. అవి ఎక్కడుంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, అశాంతికారకమై ఉంటుంది. రెండవది మద్యపానాన్ని ఇచ్చాడు. మద్యము ఎక్కడ ఉంటుందో అక్కడ కలిపురుషుని యొక్క స్థానముగా నిర్ణయం చేశాడు. మూడవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు. అందరి గురించి నేను మాట్లాడటం లేదు, ఎందుచేత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మాట్లాడడం కాదు, శాస్త్రమే మాట్లాడదు. అసలు ఈ లోకంలో లక్ష్మి కంటికి కనపడేది ఎక్కడా అంటే గృహిణీ రూపంలోనే ఉంటుంది. అందుకని ఆమెయే కామాక్షి పరదేవత. అందరూ స్త్రీలు రారు అందులోకి.